ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటాచరణ ఉద్యోగాలకు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ఫ్రెండ్స్, మన యొక్క కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3కి సంబంధించిన ఫలితాల యొక్క ర్యాంక్స్ ఉన్నాయి కదా, మనకు జిల్లాల వారీగా ర్యాంక్స్ అనేది ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ జిల్లాల వారీగా ఇచ్చిన ర్యాంక్స్ అనేవి తాజాగా మనకు ఒక 30 మినిట్స్ నుంచి చూసినట్లయితే పెరిగినట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఓకే, సో మీరు ఎస్టర్డే ఫలితాలను అయితే చూసుకున్నారు, జిల్లాల వారీగా ర్యాంక్స్ కూడా వచ్చేసాయి. మళ్ళీ ఒకసారి మీరు చూడండి, కేటగిరీ 1కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా క్వాలిఫై అయినా, కేటగిరీ 2కి సంబంధించిన అభ్యర్థులు క్వాలిఫై అయినా సార్ ఒకసారి చూసుకోండి. మీ యొక్క ఫలితాలని చూస్తే మీకు ఖచ్చితంగా ఎస్టర్డే ఉన్న ర్యాంక్కి ఈరోజు ఉన్న ర్యాంక్కి మీరు పెరిగినట్లుగా భావిస్తారు. ఒక 5 to 7 ర్యాంక్స్ అనేవి పెరిగినట్లుగా మీరు సమాచారం చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ మీకు చూపించలేను, ఎందుకంటే నాకు ఆ యొక్క హాల్ టికెట్ అనేది అందుబాటులోకి లేదు. బట్ ఏంటంటే మిగిలిన యూట్యూబ్ ఛానల్స్ని పరిశీలించాను, అలాగే కామెంట్స్ని కూడా రీడ్ అనేది చేయడం జరిగింది. నా యొక్క కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ అనేవి వచ్చాయి కాబట్టి మీకు తెలుపుతున్నా. ఓకే, ఖచ్చితంగా మీరు మీ యొక్క ర్యాంక్స్ని ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క స్పష్టమైన సమాచారం తెలుస్తుంది. ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఒకసారి మీరు ట్రై అని చేయండి, మీ యొక్క ఫలితాన్ని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకే, కారణం ఏమై ఉండొచ్చు అంటే మ్యాక్సిమం నా యొక్క అంచనా ప్రకారంగా ఏవైతే మనకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ అభ్యర్థులకు 10% కోట అనేది, అంటే 10% మార్క్స్ వెయిటేజ్ అనేది ఇస్తామని చెప్పి అన్నారు కదా, ఆ మార్క్స్ మేబీ యాడింగ్ అని చేసి ఉండొచ్చు, అందువల్ల మార్క్స్ని పెరిగి ఉండొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. లేదు అలా కాకుండా వేరే మతలబ్ ఏమైనా జరిగిందో లేదో మరి తెలియాలి. చాలామంది ఇలాగే మనకు అవకతవకలు జరిగాయి కాబట్టి పెరిగాయని చెప్పి అంటున్నారు. నా యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే మేబీ కాంట్రాక్ట్ వాళ్ళకి మార్క్స్ని కలిపి ఉండొచ్చు, అందువల్లే చేంజెస్ అనేవి అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. సో వాస్తవం అనేది తప్పకుండా గవర్నమెంటే మనకు అప్డేట్ అయితే ఇవ్వాలి. సో అప్పటి వరకు వెయిటింగ్ అనేది చేద్దాం. ఓకే, బట్ అంటే ప్రజెంట్ అయితే మార్క్స్ అనేవి, అంటే ర్యాంక్స్ అనేవి పెరిగాయి కాబట్టి అభ్యర్థులు ఒకసారి చెకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, సో మీకు కూడా అలా తెలిసినట్లయితే చెకింగ్ చేసుకుంటే పెరిగినట్లు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి చెకింగ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.